దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం కొద్ది నిమిషంలో. దేవుడు మందిరాన్ని స్థాపిస్తాడు. దేవుడు మందిరం అనగా మనం అనుకుంటాం దేవుని యొక్క చర్చ్ అంటే మనం ఏమనుకుంటామంటే ఒక మంచి బిల్డింగ్, ఒక మంచి సుందరమైన ఇంటీరియర్స్ తోటి, లేకపోతే ఒక మంచి సుందరమైనటువంటి దేవాలయము అని అనుకుంటాం. దేవుని మందిరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, దేవుని మందిరంలో ఏ విధంగా ఉండాలి, దేవుని యొక్క మందిరంలో ఏ విధంగా స్థాపించబడాలి, దేవునిలో ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మరి సంఘ సభ్యులందరూ కూడా ఏ విధంగా వర్ధిల్లాలి అని అనుకుంటాం. మందిరము అనగా 4 గోడలు, కిటికీలు, తలుపులు, చైర్లు అని మదిలోకి వస్తుంది. కానీ దేవుని మందిరము అంటే ప్రజలం. దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే వాక్యము మందిరానికి కావలసినటువంటి లక్షణాలు ఏంటి, మందిరంలో ఉండాల్సిన వారు ఏ విధంగా జీవించాలి, దేవుని మందిరంలో ఉండాల్సిన వారు ఏ విధంగా బ్రతకాలి, దేవుని మందిరంలో ఉండాల్సిన వారు ఏ విధంగా వారి జీవన విధానాన్ని కట్టుకోవాలి, నిర్మించుకోవాలి అంటే బైబిల్ స్పష్టంగా కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటుంది మందిరానికి సంబంధించి. మరి ఒకసారి చెప్తున్నా, మందిరం అనగా ప్రజలు దేవుని రక్తంలో కడగబడి, ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పాప క్షమాపణ పొందుకొని క్రీస్తు కొరకు ఒక యోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తానని తీర్మానం చేసుకొని క్రీస్తును వెంబడించే వారే దేవుని సంఘం. దేవుని సంఘంలో మనం నాటబడాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని మందిరంలో ఎందుకు నాటబడాలి, దేవుని మందిరంలో ఎందుకు స్థాపించబడాలి, దేవుని మందిరంలో ఎందుకు సభ్యులుగా చేర్చబడాలి అంటే, ఒకసారి మనము రక్షింపబడిన తర్వాత, ఒకసారి మనము దేవుణ్ణి ఎరిగిన తర్వాత, ఒకసారి క్రీస్తును వెంబడిస్తున్నటువంటి తరుణంలో మనము క్రీస్తును పోలి జీవించాలి అనేదే ఆయన ఉద్దేశం. మన జీవితంలో ఎన్ని హోదాలున్నా, లేఖన భాగంలో మనం చూసినట్లయితే 93వ కీర్తన 5వ వచనం, నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము, నీ మందిరమునకు అనుకూలము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శాసనములు అనగా దేవుని వాక్యం. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు సంఘానికి కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు, అవే శాసనాలు. దేవుడు ఏ రీతిగా మానవులకు బోధిస్తాడో, దేవుడు ఏ రీతిగా మరి మనుషులను నడుచుకోవాలని దేవుడు బోధిస్తాడో, మరి వాటిని అనుగుణంగా మానవులు నడుచుకోవాలి. మనం అనుకుంటాం, చాలా మందిని చూస్తుంటాం భారతదేశంలో, ప్రపంచంలో మందిరం అనగా ఒక పెద్ద బిల్డింగ్ కడతారు. సాక్ష్యమును బట్టి ఎన్నో సంవత్సరాలుగా తన సంఘాన్ని కాపాడాడు. ఈ పట్టణంలో మరి దైవజనులను ఏర్పాటు చేసుకొని మరి ఈ పట్టణంలో సేవ జరుగుతూ ఉంది. కానీ దావీదు గారు 3 విషయాలు ఈ వాక్యంలో నుండి మరి హెచ్చరించడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని వాక్యమే స్థిరమైనది అని వాక్యం చెప్తా ఉంది. మరి చర్చ అనగా మరి గోడలు కాదు, దేవుని ప్రజలు. మరి చర్చ అనేది ఒక సంస్థ కాదు, ఒక క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ సంఘము ఏ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటుండంటే, మరి దేవుని వాక్యం మీద దేవుని యొక్క ప్రజలు కట్టబడాలి, దేవుని వాక్యం మీద మనుషులు నిర్మించబడాలి. దేవుని వాక్యం మీద ఎప్పుడైతే ఒకరి జీవితం కట్టబడుతుందో దేవుని యొక్క మేలులు పొందుకుంటాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవునిలో అంతేకాకుండా దేవుడు ప్రజల నుండి ఏమి ఆశిస్తుండయా అంటే, దేవుని మందిరము పరిశుద్ధమైందని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు దేవుని యొక్క సన్నిధి నిత్యమైందని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి దేవుని వాక్యం మీద ఒక విశ్వాసి ఎప్పుడైతే స్థిరపరచబడతాడో, ఎప్పుడైతే కట్టబడతాడో శాశ్వత కాలము అనగా భూమి మీద మరణించిన, భూమి మీద గతించిపోయిన దేవుని రాజ్యంలో వారు స్థాపించబడతారు.
దేవుని రాజ్యంలో ఆయనతో పాటు యుగ యుగాలు ఉంటారని లేఖన భాగాల్లో నుండి మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మరి స్థిరమైంది, అనుకూలము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అయితే దేవుని మందిరంలో మరి నాటబడే వారైనా ఇతర సంఘాలకు సంబంధించిన వారైనా మనమందరం కూడా దేవుని వాక్యం మీద కట్టబడినప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతాం. దేవుని రాజ్యానికి వారసులం కావాలంటే ఆయనలో ఉన్నటువంటి నీతి, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆయనలో ఉన్నటువంటి యథార్థత కలిగి ఎప్పుడైతే సంఘము అప్పుడు మాత్రము దేవుని రాజ్యానికి మనం చేర్చబడతాం. సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే క్రీస్తును పోలి జీవించాలని వాక్యం హెచ్చరిస్తా ఉంది. అందుకనే పరిశుద్ధతే నీ మందిరంకు అనుకూలం. చాలా మందిని చూస్తాం, మరి సంఘంలో అనేకమైనటువంటి రకరకాల ప్రజలు ఉంటారు. మరి ఇష్టానుసారంగా జీవించేవారు ఉంటారు, లోకాశలను ప్రేమించేవారు ఉంటారు, లోక పద్ధతులను అనుసరించేవారు ఉంటారు. ఒక నామమాత్రమైనటువంటి విశ్వాసిగా, నామమాత్రమైనటువంటి ఒక సాధారణమైనటువంటి విశ్వాసిగా ఉంటే దేవుని రాజ్యానికి మరి ఎన్నడూ కూడా మనం వారసులం కాం. కనుక దేవుని వాక్యంలో ఏం సెలవిస్తుందంటే ఆయన మందిరంలో నువ్వు నాటబడితే నిరంతరం ఫలిస్తూ ఉంటావు, నిరంతరం ఆశీర్వాదాలు పొందుకుంటావు, నిరంతరము దేవుని రాజ్యాన్ని ప్రచురం చేసే మరి బిడ్డగా ఉంటావు. ఇక్కడ వాక్యంలో ఏంటంటే మరి నీ శాసనములు మొదటిది, నీ శాసనములు ఎన్నడూ కూడా తప్పిపోవని మరి కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు. కనుక మరి వాక్యంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే మరి దేవుని వాక్యము స్థిరమైంది గాను, దేవుని సంఘము నిలబడడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుని వాక్యమే. ఆ వాక్యం ఈరోజు నీకు ఏం బోధిస్తుందంటే నీతిని బోధిస్తుంది. ఆ వాక్యం నీకు ఏం బోధిస్తుందంటే పరిశుద్ధతను బోధిస్తుంది. ఆ వాక్యం నీకు ఏం బోధిస్తుందంటే యథార్థతను బోధిస్తుంది. ఆ వాక్యం నీకు ఏం బోధిస్తుందంటే మరి క్రీస్తులో ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ కూడా ఆ వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఆ వాక్యం మనకు బోధిస్తున్నటువంటి క్రమంలో నీ జీవితము, నీ వ్యక్తిగత జీవితము క్రీస్తుకు అనుకూలంగా, మరి క్రీస్తుకు సత్యంగా, మరి క్రీస్తుకు యథార్థంగా నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితము మరి జీవిస్తుందా అని మనం పరిశీలన చేసుకోవాలా. అంతేకాకుండా ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఇక్కడ ఒక మాట రాయడం మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే 40వ అధ్యాయము మరి 8వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏమని రాయబడిందంటే 48వ వచనం, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచునని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక మనుషులను చూస్తే అనేక మాటలు మాట్లాడతారు, కాలాలు మారిపోతాయి, మనుషులు మారిపోతాయి. ఈ రోజులలో చూస్తే నా అనే ప్రజలు కూడా మనల్ని తృణీకరిస్తారు, బంధువులు విడిపోతారు, స్నేహితులు విడిపోతారు, ఆత్మీయులు విడిపోతారు. దేవుని వాక్యం ఏంటంటే వాక్యం ఏం చెప్తుంది? ఇక్కడ గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. వాక్యం ఏం చెప్తుందంటే గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది, కానీ మన దేవుని వాక్యం అంట నిత్యము నిలుస్తుందంట. ఆ నిత్యము నిలిచే దాన్ని నువ్వు వెంబడిస్తే, ఆ నిత్యము నిలిచే దాన్ని నువ్వు వెంబడిస్తే నువ్వు కూడా నిరంతరం కూడా మనము కూడా నిరంతరము నిలుస్తాం. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు మాత్రమే నిరంతరం నిలుస్తారు. ఒకవేళ ఈ భూమి మీద నీ జీవితం గతించిపోయినా, ఒకవేళ నీ జీవితము భూమి మీద ముగిసిపోయినా దేవుని రాజ్యానికి నువ్వు చేర్చబడతావు, ఆ రారాజున్న స్థానానికి నువ్వు చేర్చబడతావు. అక్కడ నిరంతరం కూడా ఆయనతో పాటు యుగ యుగాలు ఉంటాం. కనుక మరి సంఘాలు మారిపోతాయి, కాలాలు మారిపోతాయి, కులాలు మారిపోతాయి, మనుషులు మారిపోతాయి, బంధుత్వం మారిపోతుంది, కానీ దేవుని వాక్యం మాత్రము ఎప్పుడు కూడా మారిపోదు అని లేఖన భాగాలు చెప్తా ఉంది. మరి చర్చ్ నిలబడేది డబ్బు మీద కాదు, చర్చ్ నిలబడేది డబ్బు మీద కాదు, ప్రజల సంఖ్య మీద కాదు, భవనం మీద కాదు, దేవుని వాక్యం మీద. ఏ సంఘం అయితే దేవుని వాక్యం మీద కట్టబడుతుందో, ఏ సంఘం అయితే దేవుని వాక్యాన్ని అనుసరిస్తుందో, ఏ సంఘం అయితే పరిశుద్ధతను కలిగి జీవిస్తుందో, ఏ సంఘం అయితే యథార్థతను కలిగి జీవిస్తుందో, ఏ సంఘం అయితే కలహాలు లేకుండా ఉంటుందో ఆ సంఘము మహిమపరచబడుతుంది, ఆ సంఘము ఎత్తబడుతుంది, ఆ సంఘము రారాజున్న చోటుకు వెళ్తుంది. ఆ సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉండాలంటే నీకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే నీతి, నీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే పరిశుద్ధత, నీకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే క్రీస్తును పోలి
జీవించినప్పుడు మాత్రమే నిరంతరం ఉండే స్థానానికి నువ్వు వెళ్ళగలుగుతావు. వాక్యం చెప్తుంది ఏంటంటే ఆయన వాక్యము నిత్యం ఉంటుంది. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేన్ని వెంబడిస్తుంటున్నావు, నువ్వు దేన్ని అనుసరిస్తున్నావు? వాక్యం చెప్తుంది ఏంటంటే నిత్యము నిలిచే దాని మీద నీ జీవితము నిర్మించబడితే, ఈ ఒక బిల్డింగ్ ఉంది ఇక్కడ, ఈరోజు మంచిగా కనిపించవచ్చు, కానీ ఒక భూకంపం వస్తే ఈ బిల్డింగ్ అంతా కూడా పడిపోతుంది, కానీ వాక్యం పడిపోదు. ఎందుకు? నిరంతరం ఉంటుంది. ఆయనే ఆది అందు వాక్యం ఉండను, వాక్యము ఆ వాక్యంలో యోహాను సువార్తలో అక్కడ క్లియర్గా రాయబడింది వాక్యాన్ని గురించి. ఈరోజు ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చింది. ఆయననే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును నువ్వు అనుసరిస్తున్నటువంటి నీవు ఏ రీతిగా నువ్వు జీవిస్తుంటున్నావు, ఏ రీతిగా నువ్వు బ్రతుకుతుంటున్నావు? ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకాశల వైపు నీ జీవితం ఉందా? లోకం కొరకు నువ్వు బ్రతికితే నిరంతరం నిలిచే స్థానానికి నువ్వు ఎప్పుడు కూడా వెళ్ళావు. చాలా మందిని చూస్తుంటే హైదరాబాద్లో అనేక పట్టణాల్లో అనేక కార్పొరేట్ చర్చెస్ వెలుస్తూ ఉంటున్నాయి. ఆ కార్పొరేట్ చర్చెస్లో పక్క ఉన్న వారు ఎవరో కూడా తెలియదు, పక్కకి ఎవరు కూర్చుంటారో కూడా తెలియదు, వస్తారు వెళ్ళిపోతారు, అంతే, సంబంధం లేదు. చర్చ్ అంటే రిలేషన్షిప్. పక్కవారితో చెప్పండి, చర్చ్ అనగా రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ ఎప్పుడు వస్తుందంటే నీ జీవితము దేవుని వాక్యం మీద కట్టబడినప్పుడు, నీ జీవితము దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు. కనుక మరి అనేక సంఘాలు డబ్బు మీద కడతారు, ప్రజల సంఖ్య మీద కడతారు, కానీ మరి నిజమైన సంఘము దేవుని వాక్యం మీద కట్టబడుతుంది. ఆ సంఘములో నువ్వు నాటబడితే నిరంతరము నిలుస్తావు. ప్రియ దేవుని సంఘమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఆత్మీయ జీవితము దేని మీద కట్టబడుతుంది? నీ ఆత్మీయ జీవితము సంఘం అనే దేవుని యొక్క నిరంతరము నిలిచే వాక్యం మీద కట్టబడుతుందా, లేకపోతే ఒక నామమాత్రమైనటువంటి విశ్వాసం మీద కట్టబడుతుందా? నీ హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ వాక్యంలో మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాల్లో మనం చూసినట్లయితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు అంట. ఏంటంట? వాక్యం ఏం చెప్తుంది? దేవుని మాటలు ఎవరైతే వింటారో, దేవుని మాటలు ఎవరైతే వినడమే కాదు దాని ప్రకారం ఎవరైతే చేస్తారో, జీవిస్తారో, వాక్యం చెప్తుంది ఏంటంటే చేయి ప్రతి వాడు అంట బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలి ఉండును. బండ మీద ఫౌండేషన్ ఎక్కడుంటుంది? బండ మీద ఉంటుంది. పునాది ఎక్కడుంటుంది? బండ మీద ఉంటుంది. బండ మీద ఇల్లు కడితే ఎన్ని ప్రమాదాలు జరిగినా అది కోల్పోవు. హైదరాబాద్లో కొన్ని రిచెస్ట్ ప్లేసెస్ ఉంటాయి. హైదరాబాద్లో ధనవంతులు అందరూ కూడా ఎక్కడ ఉంటారో తెలుసా? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అనేక హిల్స్ ఉంటాయి. ధనవంతులు అందరూ కూడా అక్కడ ఉంటారు. ఎందుకు? భూకంపాలు వచ్చినా ఏం కాదు, బండ మీద కడతారు. అవన్నీ కూడా కొండలు, గుట్టలు, వాటి మీద వందలు లక్షల కోట్ల ఉన్న అధిపతులు జీవిస్తారు. లక్షల కోట్ల గజాలు ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు అదంతా ముళ్ళతో గుట్టలుగా ఉండే, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు వచ్చాయి. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఫౌండేషన్ అలాంటిది, దానికి ఉన్నటువంటి పునాది అలాంటిది. ఈరోజు కూడా వాక్యం చెప్తుంది ఏంటంటే ఆయన వాక్యము ఎవరైతే వింటారో, ఆయన వాక్యము ఆయన మాటలు ఎవరైతే వింటారో, వాటి చొప్పున వినడమే కాదు, వాటి చొప్పున ఎవరైతే నడుచుకుంటారో, చేస్తారో, వారంట బండ మీద కట్టిన తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కింది వచనంలో మనం చూసినట్లయితే, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదని లేఖన భాగాలు చెప్తా ఉంది. అందుకనే నిరంతరము నిలిచే వాక్యం మీద నీ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఒకవేళ కడితే, నీ ఆత్మీయమైనటువంటి జీవితం ఒకవేళ నిర్మించబడితే నిరంతరం ఉంటుంది. అదే వాక్యం చెప్తుంది. కనుక అది పడిపోలేదంట. అనేక భూకంపాలు వస్తే అనేక పట్టణాలు, దేశాలు నాశనం అవుతాయి, కానీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో అవి ఎప్పుడు కూడా మరి పడిపోవు. ఒక పెద్ద తుఫాను వచ్చినప్పుడు బలమైన ఇల్లు కూడా పడిపోతాయి, కానీ బండ మీద కట్టిన ఇల్లులు మాత్రము నిరంతరము నిలుస్తుంది. అలాగే నీ జీవితంలో ఆత్మీయమైనటువంటి విశ్వాస జీవితంలో నువ్వు వెళ్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, అపవాది అయినటువంటి సాతాను భయంకరమైనటువంటి శ్రమలు కలుగజేస్తాడు, బాధలు కలుగజేస్తాడు, కృంగదీస్తాడు, నలగొడతాడు.
ఆ శ్రమలను జయించాలంటే నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితము దేవుని వాక్యం మీద కట్టబడినప్పుడు మాత్రమే నిరంతరము నిలుస్తుంది నీ ఆత్మీయ జీవితం. చాలా మందిని చూస్తూ ఉంటాం, అనేకులు కొద్ది రోజులు చర్చికి వస్తారు, కొద్ది రోజులు వెళ్ళిపోతారు. ఎందుకు? సరి అయినటువంటి ఆత్మీయ జీవితం ఉండదు. పాస్టర్లు వాక్యము చెప్పిన వారి యొక్క జీవితము దేవుని వాక్యం మీద నిర్మించుకోవడానికి ఇష్టం ఉండదు. పాస్టర్స్ అందరూ కూడా మరి విరివిగా దేవుని సేవలో వాడబడుతుంటారు, కష్టపడుతుంటారు, శ్రమడుస్తూ ఉంటారు. కానీ విశ్వాసి నలిగిపోవడానికి కారణం ఏంటంటే స్థిరమైన పునాది మీద వారి జీవితము నిర్మించబడదు. మరి పరీక్షలు వచ్చినప్పుడు వాక్యం మీద నిలబడినటువంటి సంఘం మాత్రమే కూలిపోదండి. విశ్వాసి కూడా కూలిపోడు. ఎందుకంటే రెండవది ఏంటంటే దేవుని సంఘంలో పరిశుద్ధంగా నడిచినప్పుడు మాత్రమే దేవుని సంఘము, దేవుని ప్రజలు నిలబడతారు. పరిశుద్ధతయే దేవుని మందిరంకు అనుకూలమని మరి లేఖన భాగాలు చెప్తా ఉంది. కనుక దేవుడు తన మందిరంలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఈరోజు నీ ఒక విశ్వాసిగా, ఈరోజు ఒక ఆత్మీయునిగా, ఈరోజు ఒక దేవుని అంగీకరించినటువంటి బిడ్డగా నువ్వు దేవునిలో ఏ రీతిగా నువ్వు జీవిస్తుంటున్నావు? దేవుని మందిరంలో దేవుడు కోరుకునేది ఏంటి? డబ్బు కాదు. దేవుని మందిరంలో దేవుడు కోరుకునేది ఏంటి? ఇంకేదో ఉన్నతమైనటువంటి పదవులు కాదు. దేవుని మందిరంలో ఉండాల్సింది పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఏ సంఘంలో ఉంటుందో ఆ సంఘము ఆశీర్వదించబడుతుంది, ఎత్తబడుతుంది. ఆ సంఘానికి ఎత్తబడాలి అంటే మరి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని మరి లేఖన భాగాలు చెప్తా ఉంటాయి. ఈ రోజుల్లో ఆరాధన ఉంది, కార్యక్రమాలు ఉన్నాయి, సంగీతం ఉంది, డెకరేషన్స్ ఉన్నాయి. హైదరాబాద్లో అయితే డిస్కో లైట్లతోటి ఆరాధనలు జరిపిస్తారు. మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా? యూట్యూబ్లో కొట్టండి, పక్కవారు ఎవరో తెలియదు. డిస్కో లైట్స్ మంచి భయంకరంగా అనేక లైట్స్ పెడతారు, లక్షల కోట్లు ఖర్చు పెడతారు ఆ మీటింగ్స్కి, అట్లాంటి చర్చెస్లో. కానీ భక్తి మరి ఆత్మీయత ఉందంటే కరువే. అందుకనే నీ జీవితము, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే నీ విశ్వాసము దేవుని వాక్యం మీద నువ్వు కట్టబడినప్పుడు మాత్రమే నీలో పరిశుద్ధత వస్తుంది. దేవుని సంఘము మొదటగా పరిశుద్ధతలో నడవాలి. ఆ పరిశుద్ధతలో ఎప్పుడైతే నడుస్తామో మరి దేవుని యొక్క రాజ్యానికి మనం చేర్చబడతాం. కనుక మరి అనేక సంఘాలతో పోల్చుకోకుండా ఏ సంఘం అయితే దేవుని పరిశుద్ధతలో కొనసాగుతుందో ఆ సంఘము రెండవ రాకడలో ఎత్తబడే సంఘంగా ఉంటుంది. ఆ సంఘంలో నీ జీవితము నిర్మించబడితే దేవునితో పాటు యుగ యుగాలు నువ్వు జీవిస్తావు. అది దేవుడు కోరుకుంటున్నాడు. పేతురు 1వ అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తే ఇక్కడ ఏమనుందంటే, మొదటి పేతురు 1వ అధ్యాయం 15-16 వచనాల్లో చూసినట్లయితే, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్ము పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి. క్రీస్తులోకి రాకముందు ఏ రీతిగా జీవిస్తామో క్రీస్తు వచ్చిన తర్వాత ఏ విధంగా జీవిస్తాం. పరిశుద్ధత అంటే పాపమునకు దూరంగా జీవించడం. పరిశుద్ధత అంటే నీతి కలిగి జీవించడం. పరిశుద్ధత అంటే క్రీస్తు ఏ రీతిగా జీవించాడో, క్రీస్తు ఏ రీతిగా బ్రతికి చూపించాడో, క్రీస్తు ఏ రీతిగా ఈ భూమి మీద ప్రజలకు కనబడాడో ఆ రీతిగా మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలు అంటే క్రీస్తులోకి రాకముందు ఏ రీతిగా జీవించావో క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీతి పరిశుద్ధత కలిగి ప్రవర్తించాలని లేఖన భాగాలు చెప్తా ఉంది. లేఖన భాగాలు హెచ్చరించేది ఏంటంటే పూర్వపు దశలో ఉన్న దాన్ని మరలా క్రీస్తులోకి వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయొద్దు. అదే చెప్తుంది వాక్యం. వాక్యం ఏం చెప్తుంది అయ్యా అంటే, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అంటే క్రీస్తులోకి రాకముందు ఏ పాపరోత జీవితంలో జీవించామో అది మరలా క్రీస్తులోకి వచ్చిన తర్వాత కంటిన్యూ చేయదని హెచ్చరిస్తూ ఉంది వాక్యం. అది సాధ్యమేనా? అది నేను జీవించడం ఆ రీతిగా సాధ్యమేనా అంటే ఆ వ్యక్తి మీద దేవుని వాక్యం మీద ఒకవేళ ఆధారపడితే అది సాధ్యమే. అంతేకాదు వచనం 16వ వచనంలో చూస్తే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం. మనల్ని పిలిచింది ఎవరు? మనం ఎవరిని అనుసరిస్తున్నాం? మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఎవరి కొరకు జీవిస్తున్నాం అంటే క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం, దేవుని కొరకు జీవిస్తున్నాం, దేవుని కొరకు బ్రతుకుతున్నాం. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం
మీరును సమస్త ప్రవర్తన, ఒక్క ప్రవర్తన కాదు, 2 ప్రవర్తనలు కాదు, 3 కాదు, ఏదో కొద్ది ప్రవర్తన కాదు, సమస్తాన్ని జీవిత ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధత కలిగి జీవించాలని లేఖన భాగాలు చెప్తా ఉంది. పరిశుద్ధత అంటే పాపమునకు దూరంగా జీవించడం. పరిశుద్ధత అంటే దేవునికి ప్రత్యేకింపబడిన జీవితం. పరిశుద్ధత అంటే లోకంతో రాజీ పడకపోవడం. పరిశుద్ధత అంటే పాపమునకు దూరంగా జీవించడం. పరిశుద్ధత అంటే దేవునికి ప్రత్యేకింపబడిన జీవితం. పరిశుద్ధత అంటే లోకంతో రాజీ పడకుండా ఉండడం. పరిశుద్ధత అంటే క్రీస్తును కలిగి మరి జీవించడం. సంఘాలు ఎందుకు బలహీనపడుతున్నాయి? అనేక సంఘాలు ఎందుకు నిరుత్సాహంలోకి వెళ్తున్నారు? అనేక సంఘాలు మరి ఎందుకు బలహీనపడుతున్నాయి అంటే అక్కడ ఏ పాస్టర్ అయితే సంఘాన్ని ఖండిస్తాడో అది నిజమైన సంఘం. పాపాన్ని ఖండించే సంఘం నిజమైన సంఘం. దేవుని రాజ్యానికి పోయే సంఘం, దేవుని రాజ్యంతో యుగ యుగాలు ఉండే సంఘం. ఎందుకు బలహీనపడుతున్నాయంటే మరి ప్రజలను ఒక లోకాశల వైపు అనేక సంఘాలు నడిపిస్తూ ఉంటున్నాయి. పాపము ఎప్పుడైతే సంఘంలోనికి వస్తుందో ప్రార్థన బలహీనం అవుతుంది, అభిషేకము తగ్గిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, ఆత్మీయమైనటువంటి శక్తి పోతుంది. అట్లాంటి సంఘాలలో మరి చూస్తే ఒకరు చేసిన తప్పుకు మరి అనేకుల మీదకి మరి దేవుని యొక్క ఉగ్రత వస్తుంటుంది. ప్రియ దేవుని సంఘమా, నువ్వు ఆత్మీయునిగా నీ జీవితము ఏ రీతిగా మరి ఉంది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అనేక సంవత్సరాలుగా నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం వింటుండవచ్చు, అనేక సంవత్సరాలుగా నువ్వు మందిరానికి వస్తుండవచ్చు, అనేక సంవత్సరాలుగా నీ యొక్క ప్రార్థన జీవితం ఉండొచ్చు, కానీ వాక్యానుసారమైనటువంటి జీవితంలో నువ్వు కొనసాగకపోతే అదంతా కూడా వ్యర్థమే. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో చూస్తే ఆకాను పాపం వల్ల ఇజ్రాయేల్ ఓడిపోయింది అని ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి పాపం చేస్తే ఎంటైర్ ఇజ్రాయేల్ ప్రజలకు నష్టం జరిగింది. దేవుని ఆజ్ఞ ఏంది? 7వ అధ్యాయం యెహోషువ 7వ అధ్యాయంలో ఏముంది? యెరికో పట్టణాన్ని జయించారు. దేవుని ఆజ్ఞ చొప్పున, దేవుని మాట చొప్పున యెరికో పట్టణాన్ని జయించారు. అక్కడ సంపదను ఎవ్వరు ముట్టుకోదని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఇజ్రాయేళ్లకు మరి స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే అది దేవునికి అర్పితము. కానీ అర్పితమైన దాన్ని, ప్రతిష్ఠించబడిన దాన్ని ఒక వ్యక్తి ముట్టుకున్నాడు, ఆయననే ఆకాను. కానీ ఇజ్రాయెల్లో ఒకడైన ఆకాన్ అనే ఒక ఆకాన్ అనే ఒక వ్యక్తి ఒక మంచి బాబిలోన్ వస్త్రాన్ని, కొంత వెండిని, బంగారాన్ని రహస్యంగా తన గుడారంలోకి తీసుకొచ్చి దాచిపెట్టుకున్నారు. తద్వారా దేవుని ప్రజలు శాపం అనుభవించారు. ఓటమి. మరి హాయ్ అనే పట్టణం ఎంత పెద్దదంటే చాలా చిన్న పట్టణం. మేబీ అరకు అంత పట్టణం కూడా కాకపోవచ్చు, అంత చిన్న పట్టణం. ఆ తర్వాత అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలులు ఓడిపోయారు. ఎందుకంటే వెనక్కి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొందరు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆకాను సిన్. ఆకాను దేవుని యొక్క ప్రజలకు శాపాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఆకాను చేసినటువంటి పొరపాటంతో మిగతా వారు కూడా ఆ శాపాన్ని అనుభవించారు. అయితే దీంట్లోంచి నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఒకరి వ్యక్తిగత పాపము లేదా రహస్య అవిధేయత దేవుని సంఘము లేదా కుటుంబం యొక్క ఆశీర్వాదాలను అడ్డుకుంటుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరంటే దేవుని ప్రజలే, స్వకీయులే, దేవుని అనుసరించే ప్రజలే. యెరికో పట్టణాన్ని విజయాన్ని దేవుడిచ్చాడు. హాయి పట్టణంలో మరి ఆ చిన్న పట్టణమే, కానీ ఓటమి పాలయ్యారు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఆకాను సిన్. ఆకాను తప్పిదం వల్ల 38 ఓటమి ఎరగని ఇజ్రాయేల్ ప్రజలు 38 మంది నాశనం అవడం, చనిపోవడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ యొక్క లేఖన భాగాల నుంచి నీ ఆత్మీయమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి పాపం చేస్తే అది కూడా తప్పే, అది కూడా సంఘానికి చేటుగా మారిపోతుంది. అందుకనే సంఘంలో నాటబడిన ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరంటే బైబిల్ చెప్తుంది దేవుని స్వకీయులు అని చెప్తుంది వాక్యం. ఒక వ్యక్తి అవిధేయత, ఒక వ్యక్తి భయం లేని జీవితం, ఒక వ్యక్తి చేసిన తప్పు ద్వారా ఎంటైర్ ఇజ్రాయెల్ ప్రజలు ఓటమి పాలైపోయారు.
ఈరోజు నీ జీవితంలో పాపం కలిగి జీవిస్తున్నావా? ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నావా? ఈరోజు నీ జీవితంలో దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నావేమో. కానీ దేవుని వాక్యం నీకు సెలవిస్తుంది ఏంటంటే, ఇక్కడ ఒక మంచి టైటిల్ పెట్టారు, ఏంటంటే రక్షణ సువార్త ఉజ్జీవ సభ. రక్షణ, వెరీ గుడ్. ఏంటి ఆ రక్షణ? పరిశుద్ధతే ఆ రక్షణ. ఏంటి ఆ రక్షణ? క్రీస్తే ఆ రక్షణ. క్రీస్తు లేకుండా మన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నాం అంత కూడా వ్యర్థమే. క్రీస్తు లేకుండా నీ జీవితంలో ఉన్నత చదువున్నా, క్రీస్తు లేకుండా నీ జీవితంలో కోట్ల ఆస్తి ఉన్నా, క్రీస్తు లేకుండా నీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా అంతా కూడా వ్యర్థమే. ఇజ్రాయెల్ ప్రజలు అనుకున్నారు, మేము సింపుల్గా పోయి హాయ్ పట్టణాన్ని జయిస్తాం అనుకున్నారు. సింపుల్గా చాలా కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళారు. కానీ అప్పటికే ఒక ఘోరం జరిగిపోయింది. ఆకాన్ అనే వ్యక్తి తప్పు చేశాడు. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది అంటే నీతిమంతుల మీద ఉంటుంది. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? పరిశుద్ధుల మీద ఉంటుంది. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? సత్యాన్ని అనుసరించే వారి మీద ఉంటుంది. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? యథార్థంగా ప్రవర్తించే వారి మీద ఉంటుంది. ఆకాను ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పంతా కూడా ఎంటైర్ ఇజ్రాయెల్ ప్రజలు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది బికాస్ ఆఫ్ ఆకాను. ఆధ్యాత్మిక పాఠంలో మనం చూసినట్లయితే రహస్య విధేయత, దేవుని సంఘం లేదా కుటుంబం యొక్క ఆశీర్వాదాలను అడ్డుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నేను అడుగుతున్నా, నీ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి ఆకాను వలె ఉందా? నీ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి లోకానుసారంగా ఉందా? ఈరోజు నీ ఆత్మీయమైనటువంటి స్థితి క్రీస్తుకు అనుకూలంగా ఉందా అంటే వాక్యం చెప్తుంది ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఏమని చెప్తుందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5-6 వచనంలో మీరు అతిశయపడట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయను కదా అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉంటారు. అంటే ఆ పిండి మంచిదే కావచ్చు, కానీ ఒక చిన్న పులిసింది అందులో కలిస్తే ఏమవుతుందంట? మొత్తము పులిసిందే మారుతా ఉంది. అంటే ఇజ్రాయేల్ ప్రజలు అందరు మంచోళ్ళే, అందరు మంచివారే, కానీ ఒక ఆకాను వల్ల సమస్తం అందరు కూడా పరిస్థితి మరి చేజారిపోయింది, విజయం చేజారిపోయింది. ప్రియ దేవుని సంగమా, 30 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 100 మంది ఉన్నా అందరూ కూడా పరిశుద్ధత, నీతి కలిగి జీవించినప్పుడు మాత్రమే ఆ సంఘము దేవునికి మహిమకరంగా. ఈరోజు నేను అడుగుతున్నా, మన సంఘము పరిశుద్ధతలో నడుస్తుందా? ఇతర సంఘాల నుంచి వచ్చినటువంటి మీరందరూ కూడా మీ సంఘము దేవుని పరిశుద్ధతలో నడుస్తుందా? మూడోది, దేవుని సన్నిధి మరి ఉన్న సంఘము నిజమైనటువంటి సంఘము. నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మోషే గారు అంటారు ఏంటంటే, మరి 33:15 వచనంలో ఏంటంటే, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుమంటున్నాడు. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు మాతో ఉంటేనే మేము ముందుకు వెళ్తాం. మీ సంఘముతో దేవుడు నడుస్తుండా? నీతో దేవుడు నడుస్తుండా? నీతో విశ్వాసిగా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ వైపు చూస్తుండా? మోషే గారు అంటున్నాడు, నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళాం. నీ సంఘంలో దేవుని సన్నిధి అనుభవిస్తున్నావా? ప్రియ దేవుని సంఘమా, దేవుని సన్నిధి లేని చోట దేవుని సంఘం అనబడదు. మోషేకు దేవుని సన్నిధి ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మంది మంచి భవనం ఉండాలి, మాకు మంచి డిస్కో లైట్స్ ఉండాలి, మాకు మంచి ఏసీతో కూడినటువంటి సెంట్రలైజ్డ్ ఏసీ బిల్డింగ్ కావాలి మాకు అని అనేక మంది నిర్మిస్తా ఉన్నారు. అనేక చోట్ల మంచి సంగీతం, మంచి ఆర్కెస్ట్రా మాకు ఉండాలి, మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటా. అవన్నీ కూడా మంచిదే, కానీ దేవుడిచ్చే ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాడు అంటే పరిశుద్ధతకి ఇస్తున్నాడు. దేవుడు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటే, ఏ ప్రజలైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తారో, ఏ ప్రజలైతే దేవుని కొరకు నిలబడతారో, ఏ ప్రజలైతే దేవుని పోలి జీవిస్తారో ఆ సంఘంలో దేవుడు ఉంటాడు. మోషే గారు చెప్తా ఉన్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకు. అంతే, వస్తావా రా, లేకపోతే మేము పోం. సింపుల్, ఒకటే మాట. వస్తేనేమో మాతో రా, లేకపోతే మేము పోం, నువ్వు వచ్చేదాకా. అట్లుందా మన ఆత్మీయ స్థితి?
చాలా మందిని చూస్తుంటున్నాం, సెంట్రలైజ్డ్ ఏసీ, డిస్కో లైట్స్, మ్యూజిక్, అవన్నీ మంచిదే, కానీ ఆ సంఘంలో పరిశుద్ధత ఉందా? మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి, అన్ని డిస్కో లైట్లతోటి మెరిసిపోతుంటాయి మీటింగ్స్ అన్నీ కూడా. తప్పేమి కాదు, కానీ ఆ సంఘంలో పరిశుద్ధత ఉందా అని నేను అడుగుతున్నా. దేవుని సన్నిధి ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి ఏ సంఘంలో ఉంటుందో ఆ సంఘంలో బలహీనులు బలపడతారు. ఏ సంఘంలో దేవుని సన్నిధి ఉంటుందో పాపులు మార్పు పొందుతారు, రోగులు స్వస్థపరచబడతారు, నిరాశలో ఉన్నవారు ఆదరణ పొందుకుంటారు. అది దేవుడు మనకిచ్చే బహుమానం. ఏ సంఘములో అయితే మరి బలహీనులు ఉంటారో వారు బలపడతారంట, రోగులు స్వస్థపరచబడతారు, పాపులు మార్పు చెందుతారు, నిరాశలో ఉన్నవారు ఆదరణ పొందుకుంటారు. మన ఆదరణ యేసుక్రీస్తే. మోషే గారు ఎంత బాగా మాట్లాడుతున్నారు, నీ సన్నిధి రాకపోతే మేము వెళ్ళము. ఏమంటున్నారు? మనం అంటాం ఆ మాట, మనం అనగలుగుతాం ఆ మాట, నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకు. అంటే మోషే గారు కోరుకునేది ఏంటి? దేవుని సన్నిధి 24/7 అనుభవించాలి. దేవుని సన్నిధి 365 రోజులు అనుభవించాలి. దేవుని సన్నిధి 24 గంటలు అనుభవించాలి. ఈరోజు మనం అనుభవిస్తున్నామా దేవుని సన్నిధి? ఏదో ఆదివారం కదా, పాస్టర్ గారు కాల్ చేస్తారు, చర్చికి పోవాలి అంతే. ఆదివారం వచ్చిందంటే ఈరోజు నేను వేరే పని మానుకొని చర్చికి పోవాలి కాబట్టి పోవాలి అంతే. ఏదో కార్యక్రమం ఉందంటే పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, వెళ్ళాలి అంతే. అదే కోరుకుంటాం. కానీ ఆ రీతిగా ఉంటే మన సంఘాలు ఆశీర్వదించబడవు. మన సంఘాలు ఎప్పుడు ఆశీర్వదించబడతామంటే ఒక విశ్వాసి జీవితము దేవుని మీద కట్టబడినప్పుడు మాత్రమే ఆ సంఘము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఆ సంఘముగా మీ సంఘం ఉండాలని ఈరోజు దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. అంతేకాకుండా కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, 116వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మరి ఏమనుందంటే, 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదని నీ కుడి చేతిలో నిత్యము అంటుండు. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీ సన్నిధిలో ఏముంటుంది? ఆయన సన్నిధిలో నిరంతరం సంతోషం ఉంటుంది. ఆయన సన్నిధిలో బాధలుండవు, కష్టాలుండవు, వేదనలుండవు. నువ్వు దేని చేత నువ్వు బాధపడుతుంటున్నావు? దేవుడి సన్నిధికి రా. పాస్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు రండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇక్కడ ఏమనుంది? జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం అంట. రోడ్ల మీద టీ స్టాల్స్ దగ్గర కూర్చుంటే సంతోషం రాదండి. హోటల్స్లో, రెస్టారెంట్లో కూర్చుంటే సంతోషం రాదు. చాలా మందికి బాధలు, కష్టాలు, వేదనలు ఉంటాయి. వీరందరూ కూడా ఎక్కడ కూర్చుంటారు? బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చుంటారు. అవునా? కష్టాలు, బాధలు, వేదనలు ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడ కూర్చుంటారు? బార్ అండ్ రెస్టారెంట్, లేకపోతే మందు డ్రింక్స్ చేసుకొని తాగుతారు. అప్పుడు బాధలన్నీ మర్చిపోతారు అని అంటూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుందంట. నువ్వు ఏ కష్టము చేత, ఏ బాధ చేత, దేని చేత నువ్వు నలిగిపోయినా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయి, నీ సమస్యలు అన్నీ పోతాయి అంతే. నీ కష్టాలు అన్నీ పోతాయి అంతే. నీ భర్త తాగుడు వెళ్ళిపోతుంది, నీకున్న సమస్యలు వెళ్ళిపోతాయి. ఆ రీతిగా దేవుడు సంఘాన్ని కడతాడు. నీ సన్నిధిని ఆ సంపూర్ణ సంతోషం కలదని కుడి చేతిలో నిత్యము సుఖాలు ఉంటాయంట. దేవుని సంఘంలో, పరిశుద్ధమైనటువంటి సంఘంలో ఎవరైతే నాటబడతారో నిత్యము సుఖ సంతోషాలతో కలకలలాడతారు. ఏ కష్టము నిన్ను ఇబ్బంది పెడుతుంది? ఏ బాధ చేత నువ్వు నలిగిపోతుంటున్నావు? ఏ సమస్య చేత నువ్వు బాధపడుతుంటున్నావు? ఏ అనారోగ్యం చేత నువ్వు బాధపడుతుంటున్నావు? ఏ ఆర్థిక సమస్య చేత నువ్వు బాధపడినా దేవుని సంఘములో నువ్వు నాటబడితే ఎన్ని సమస్యలు, కష్టాలు వచ్చినా నిత్యము సుఖ సంతోషాలతో నీ జీవితం ఉంటుంది. ప్రియ దేవుని సంఘమా, నువ్వు నలిగిపోయినావేమో, నువ్వు వేదన పడుతున్నావేమో, నువ్వు నిందించబడుతున్నావేమో, నువ్వు అవమానపరచబడుతున్నావేమో, నువ్వు వెలివేయబడిన స్థితిలో ఉన్నావేమో, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, నీకు సుఖ సంతోషాలు రావాలంటే దేవుని మందిరంలో నాటబడు.
దేవుని మందిరంలో నాటబడాలి. నాలుగోది, దేవుడు మరి కష్టాల మధ్యలో మరి సంఘాన్ని నిలబెడతాడు. అంతేకాకుండా మరి వాక్యంలో మనం చూస్తే మరి ఇక్కడ అనేక వాక్యంలో చూస్తే నిత్యము అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మరి నిత్యం అనే మాట, మరి సంఘంలో వ్యతిరేకతలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, అపవాదులు వస్తాయి, మరి అనేక రీతిలుగా విశ్వాసులు నలిగిపోతారు. కానీ దేవుడు బలిష్ఠుడు. ఆయన బలిష్టమైన చేతి కింద ఒక విశ్వాసి ఎదిగితే మరి భయంకరంగామైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. నోహా కాలంలో జల ప్రళయం వచ్చింది, అందరూ నశించిపోయారు. కానీ ఒక నోవాహు మాత్రమే కాపాడబడ్డాడు. ఎందుకు కాపాడబడ్డాడు అంటే అతడు దేవునితో నడిచిన వ్యక్తి. మనం కూడా దేవునితో నడిస్తే బంధువులు వెలివేయచ్చు, బంధువులు తృణీకరించవచ్చు, ఇంట్లో వారు అవమానపరచవచ్చు. కానీ నీ జీవితము ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, మనమందరం కూడా దేవుని సన్నిధిలో నాటబడేగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక సంఘాన్ని నిర్మించుకోవాలి, ఎడతెగక ఐక్యముగా కూడి దేవుని సన్నిధిలో జీవించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది, ఏంటంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సంఘం కేవలం ఆదివారం కొరకు కాదండి. సంఘం అంటే ఒక ఆదివారం చర్చికి పోవాలి, 10:30 గంటలకు చర్చికి పోవాలి, పనులన్నీ వదిలిపెట్టుకొని చర్చికి పోవాలి, అది కాదు. లోకమునకు నువ్వు ఏ వాక్యం అయితే పొందుకున్నావో, ఏ వాక్యం అయితే నీకు వినబడిందో, ఏ వాక్యం అయితే నీకు చెప్పబడుతుందో, ఆ వాక్యాన్ని పొందుకున్న నీవు ఇతరులకు చెప్పే రీతిగా నీ జీవితం ఉండాలని వాక్యం చెప్తుంది. ఈ గ్రామానికి, పట్టణానికి, ప్రాంతానికి వెలుగుగా ఉండాలి నీ జీవితం. ఎందుకంటే అప్పుడు మాత్రమే ఆ సంఘము ఆశీర్వదించబడుతుంది, అప్పుడు మాత్రమే ఆ జీవితము ఆశీర్వదించబడుతుంది. సంఘము చేయవలసిన సువార్త ప్రకటించాలి, బాధితులను ఆదరించాలి, యువతను దేవుని వైపు నడిపించాలి, ప్రార్థన గృహాలుగా కుటుంబాలు ఉండాలి. అప్పుడు ఆ యొక్క సంఘము, ఆ యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, ఒక నామమాత్రమైనటువంటి విశ్వాసిగా నువ్వు ఉన్నావేమో ఈరోజు. దాన్ని ప్రక్కకు పెట్టి దేవునితో ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్లోకి రావాలి. ఈ రోజు నుంచి ఒక దేవునితో ఒక సాదృశ్యమైనటువంటి, మరి యాదృచ్ఛికమైనటువంటి జీవితాన్ని క్రీస్తుతో నువ్వు జీవించినప్పుడు మాత్రమే నీ సంఘము, నీ కుటుంబము, నీ వ్యక్తిగత జీవితము ఆశీర్వదించబడుతుంది. అది దేవుడు కోరుకుంటున్నాడు. మనకు కావాల్సింది మరి దేవుని వాక్యం మీద, నిత్యమైన దేవుని వాక్యం మీద మనము కట్టబడినప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. 7వది, దేవుని మహిమ కొరకు నిర్మించబడినటువంటి సంఘంగా మన సంఘం ఉండాలి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మహిమ యొక్క మహిమ మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను నీకు సమాధానమును నిలుపను అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మీ మధ్యలో. వాక్యం ఏం చెప్తుంది? మరి ఈ వార్షికోత్సవం ముగింపు కాదు, ఒక ప్రారంభం. ఈ వార్షికోత్సవం 4వ వార్షికోత్సవం, ఇది ఫోర్త్ యానివర్సరీ. ఈ వార్షికోత్సవం ఒక ముగింపు కాదండి, ఒక కొత్త ప్రారంభంగా మలచబడాలి మీ సంఘం. మీ సంఘం మీద అనేక సంఘాలు స్థాపించబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యం ఏం చెప్తుంది? ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని. అంటే ఏ సంఘం అయితే పరిశుద్ధతలో, నీతిలో నడుచుకొని దేవుని కొరకు జీవిస్తుందో ఆ సంఘము మునుపటి మహిమ కంటే అధికంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం. ఆ స్థలంలో సమాధానంను దేవుడు అనుగ్రహిస్తాడంట. అంటే మరి దేవుడు ఈ సంఘం ద్వారా అనేక కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, అనేక ప్రాణాలను రక్షిస్తాడు, ఆత్మీయ మేల్కొల్పు కల్పిస్తాడు దేవుడు. కనుక ఈ సంఘము, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రతి సంఘము దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. 2026 సంవత్సరం ఒక ప్రారంభం మీ జీవితంలో. 2026 సంఘము మరి ఎత్తబడే సంఘంలో ఒక సభ్యులుగా ఉండాలి. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? ఎప్పుడంటే నీతి పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే ఎత్తబడే సంఘంలోకి మార్చబడతాం మనం. ఆ 2వ రాకడలో నీ సంఘము, ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఎత్తబడాలంటే
పరిశుద్ధత కలిగి మరి జీవించాలి. అప్పుడు మనకు సమాధానంను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క నూతనమైనటువంటి మహిమ మనకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల వేళలో మరి వాక్యంలో మనం చూస్తే 93వ కీర్తన 5వ వచనంలో చూస్తే మరి అక్కడ గుర్తుకొచ్చేది ఏంటంటే దేవుని వాక్యము మరి స్థిరమైంది, దేవుని మందిరము పరిశుద్ధమైంది, దేవుని యొక్క సన్నిధి శక్తివంతమైంది. కనుక దేవుని మందిరంలో మనం ఒక నీతి, పరిశుద్ధత, ఒక నిజమైనటువంటి రిలేషన్షిప్గా ఎప్పుడైతే మనం జీవిస్తామో ఇవన్నీ కూడా మన జీవితంలో నాటబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, మరి ఈరోజు నేను మీకు చెప్పిన మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తాను. 7 అంశాలు మీకు చెప్పాను. మొదటిది, నీ శాసనంలో ఎన్నడూ తప్పిపోవు కనుక సంఘము ఆయన మీద కట్టబడాలి. రెండవది, దేవుని సంఘము పరిశుద్ధతలో నడవాలి. మూడవది, దేవుని సన్నిధి ఉన్న సంఘమే నిజమైన సంఘము. నాలుగవది, దేవుడు కష్టాల మధ్యలో సంఘాన్ని నిలబెడతాడు. ఐదవది, సంఘము ప్రార్థనలో నడవాలి. ఎట్లా నడవాలి? సంఘము ప్రార్థనలో నడవాలి. ఆరవది, సంఘము లోకానికి వెలుగుగా ఉండాలి. ఏడవది, దేవుని మహిమ కొరకు నిర్మించబడాలి సంఘము. ఈ 7 ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసి మరి సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా జీవిస్తారో దేవుని యొక్క మహిమ ఆ సంఘం మీద నిలబడుతుంది. అట్టి మహిమ మనకు రావాలి అంటే మనం ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానంలో నీవు నీ సంఘం ఉండాలంటే అందరము 2 నిమిషాలు తలలు వంచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. అయ్యా, ఇప్పటి వరకు నేను ఇప్పటి వరకు ఒక నామ మాత్రమైనటువంటి విశ్వాసిగా ఉన్నాను ప్రభువా. నేను ఇప్పటి వరకు మరి ఒక నామ మాత్రమైనటువంటి విశ్వాసిగా మాత్రమే ఉన్నాను ప్రభా. నీ మందిరం యొక్క ప్రాముఖ్యత మాకు తెలియబడింది ప్రభా. ఒక ఆకాను చేసినటువంటి తప్పు వల్ల ఎంటైర్ ఇజ్రాయెల్ ప్రజలు అవమానం తీసుకొచ్చింది. మేము ఆ రీతిగా ఉండకుండా జీవించే ప్రతి చోట, బ్రతికే ప్రతి చోట మా జీవితంలో నీ గొప్ప కార్యాలు మేము చూడాలి దేవా. నీ పరిశుద్ధత, నీ నీతి మేము కలిగి జీవించాలి ప్రభువా. మా సంఘం మీదకి నీ మహిమ రావాలి ప్రభువా. మా కుటుంబాలు ఆశీర్వదించబడాలి. మేమందరం కూడా నీతి, పరిశుద్ధత, యథార్థత కలిగి మేము జీవించినప్పుడు మాత్రమే ఎత్తబడే సంఘంలో మేము ఉంటాం. ఈ మధ్యాహ్న కాల వేళలో మా హృదయాలను తాకండి ప్రభువా. మా హృదయాలను తాకండి ప్రభువా. నీ పరిశుద్ధత, నీ నీతి, నీ సత్యము, నీ యథార్థత మరి అవన్నీ కూడా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. అవన్నీ కూడా మా జీవితాలతో మరి ప్రభా నింపి మేము ఆశీర్వదించబడి మేము నీతి, సత్యము, యథార్థత కలిగి మేము జీవించాలని ఆశపడుతున్నాం. ఏదో నామమాత్రమైనటువంటి విశ్వాసిగా ఉంటే, నామమాత్రమైనటువంటి వ్యక్తిగా మేముంటే ఎత్తబడే సంఘంలో మేము చేర్చబడం ప్రభువా. అయ్యా, నీ శాసనములు యథార్థమైంది, నీ నీతి, నీ పరిశుద్ధత, సత్యము వాటిని కలిగి మేము జీవించాలి ప్రభువా. అయ్యా, ఈ దినమున మా జీవితాలలోకి మీరు ప్రవేశించండి. ఒకవేళ నీకు వ్యతిరేకంగా మేము జీవిస్తున్నాం, నీకు వ్యతిరేకంగా మేము బ్రతుకుతున్నామేమో, నీకు దూరంగా మేము జీవిస్తున్నామేమో, ఈరోజు మహిమగల సంఘముగా మమ్మల్ని మార్చము ప్రభువా. మహిమగల సంఘముగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం. మహిమగల సంఘముగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నువ్వు పరిశుద్ధంగా జీవించమని చెప్తున్నావు, నీతిగా జీవించమని చెప్తున్నావు, యథార్థంగా జీవించమని చెప్తున్నావు. ఈ మధ్యాహ్న కాల వేళలో నీవు అసహించుకునేది ఏది మాలో ఉన్నా ఒకసారి దర్శించండి ప్రభా. ఒకసారి కడిగివేయండి ప్రభా. ఒకసారి పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా, మా సంఘము మేమందరం కూడా ఎత్తబడే సంఘముగా ఉండాలి. మేమందరం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితంలో జీవించాలి. మేమందరం కూడా సత్యమైన మార్గంలో నడుచుకోవాలి. మేమందరం కూడా నీతి, యథార్థతగా కలిగి మేము జీవించాలి ప్రభువా. మమ్మల్ని ఈ లోకమందు కొంతకాలమే శ్రమలు వస్తాయి. మనం వెళ్ళాల్సింది సియోనుకు వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఈ మధ్యాహ్న కాల వేళలో నీ జీవితంలో కూడా ఐగుప్తుల ఆశలన్నీ కూడా విడిచిపెడతావా? యేసును వెంబడించి క్రీస్తు కొరకు సాక్షి బిడ్డగా జీవించాలని ఆయన కోరుతా ఉంటున్నాడు. లోకంలో ఆనందం ఉంది,
మరి పరలోకంలో నిత్యత్వం ఉంది. ఈ మధ్యాహ్న కాల వేళలో నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు ఒక యోగ్యకరమైనటువంటి జీవితంలో నేను జీవిస్తా. క్రీస్తు కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తా. క్రీస్తు కొరకు ఒక సాక్షి బిడ్డగా నేను జీవిస్తా. క్రీస్తు కొరకు ఒక సత్యమైనటువంటి జీవితంలో నేను జీవిస్తా. క్రీస్తు కొరకు ఒక యథార్థమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తా. దేవుని మహిమను నేను అనుభవించాలి. దేవుని యొక్క పద్ధతిని నేను అనుసరించాలి. నీతి కొరకు నేను జీవిస్తా అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో మీ కుడి హస్తాన్ని చూపించవలసిందిగా కోరుతున్నాను. మీ కుడి హస్తాన్ని చూపించండి. మీ కుడి హస్తాన్ని చూపించండి. మీ కుడి హస్తాన్ని చూపించండి. దయచేసి నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీ కుడి హస్తాన్ని చూపించవలసిందిగా కోరుతున్నాను. నేను దేవుని మహిమ చేత నింపబడాలి. దేవుని రాజ్యంలోకి నేను చేర్చబడాలి. దయచేసి కుడి చెయ్యి ఎత్తిన వారందరూ కూడా లేచి నిలబడాల్సిందిగా కోరుతుంటున్నాను. ఎవరైతే కుడి హస్తాన్ని చూపించారో మరి దయచేసి మరి లేచి నిలబడి ముందుకు వచ్చి ఇక్కడ నిలబడాలని ఆశపడుతుంటున్నాను. నేను నీ కొరకు ప్రార్థన చేసి మరి యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తాను. దయచేసి నేను క్రీస్తు కొరకు జీవిస్తా. నేను కడవరి మహిమ, దేవుని మహిమను నేను అనుభవించాలి. నామమాత్రం అంటే పైన ఒక క్రైస్తవునిగా నేను దయచేసి నిలబడిన వారు ఒక్కొక్క లైన్ గా ముందుకొచ్చి నిలబడాలి. దయచేసి నేను నామమాత్రమైనటువంటి విశ్వాసిని కాదు. 2026 సంవత్సరాల క్రితము నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు ప్రభువా. నీ మహిమను పొందలేకుండా సాతాను అడ్డగిస్తున్నాడు ప్రభువా. అయ్యా, ఈ రోజు నుండి నేను నీ మహిమను అనుభవించి దయచేసి నిలబడిన వారందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. లార్డ్ జీసస్, దేవ దర్శించండి ప్రభువా. ఒక్కొక్కరిని దర్శించు ప్రభువా. నాయన నీ మహిమ చేత నింపండి ప్రభువా. నీ కార్యాలు బిడ్డలు చూడాలి ప్రభువా. అయ్యా, ఈ మధ్యాహ్నకాల వేళలో ప్రభువా ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారి జీవితాల్లో కార్యాలు మొదలవును గాక. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూచుదురు గాక. దయచేసి ముందుకు వచ్చిన వారు ఇంకెవరైతే ఉన్నారో వారు కూడా ముందుకు రండి. దయచేసి ముందుకు రండి. మీ కొరకు ప్రార్థన చేసుకొని ఎవరైతే నిలబడి ఉన్నారో ముందుకు రండి. లార్డ్, అందరు కూడా ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈ రోజు నేను నీ మహిమ చేత నింపబడాలి అంటే అందరు మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. త్వరగా, సమయం లేదు. అందరు మీ కుడి హస్తాన్ని చూపించండి. అయ్యా, నీ కడవరి మహిమను నేను పొందుకోవాలి. అయ్యా, ఈ లోకానికి నీ వెలుగును నేను ప్రచురము చేసే బిడ్డగా నన్ను వాడుకో. అయ్యా, నాలో నీకు అయోగ్యత ఉందా? నా హృదయంలో పాపం ఉందా? నా హృదయంలో నీకు ఇష్టం లేని చెడు ఏదున్నా ప్రభా, అయ్యా ఈ మధ్యాహ్న కాల వేళలో దాన్ని విడిచిపెడుతున్నాను ప్రభా. హోలీ స్పిరిట్ గాడ్, దేవా పరిశుద్ధాత్ముడా, నా హృదయాన్ని తాకండి. అయ్యా, పాత రోత జీవితాన్ని విడిచిపెడుతున్నాం. అయ్యా, నీ మహిమ చేత నన్ను నింపండి. అయ్యా, నా జీవితాలలో నీ కార్యాలు నేను చూడాలి. నా జీవితాలలో నీ ప్రసన్నతను నేను పొందుకోవాలి. నా జీవితాలలో నీ గొప్ప కార్యాలు చూడాలి ప్రభా. లార్డ్ జీసస్, సాంక్టిఫై మీ లార్డ్, సాంక్టిఫై మీ లార్డ్. పరిశుద్ధపరచు ప్రభా. అయ్యా, నేను పరిశుద్ధపరచబడిన సంఘముగా నేను ఉండాలి ప్రభా. లార్డ్ జీసస్, బిడ్డలను దర్శించు ప్రభా. ఎవరైతే ఈ తీర్మానం తీసుకొని మరి కుడి హస్తాన్ని చూపిస్తున్నారో ప్రభా, లార్డ్ జీసస్ ఒక్కొక్కరిగా దర్శించు ప్రభా. ఒక్కొక్కరిని తాకండి ప్రభా. ఆయన ఆగిపోయిన ఆశీర్వాదాలను విడుదల చేయండి ప్రభా. ఎవరైతే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఆశీర్వాదాల కొరకు కనిపెడుతున్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ కూడా దర్శించు ప్రభా. బిడ్డలందరినీ కూడా దర్శించు ప్రభా. లార్డ్ జీసస్ ఒక్కొక్కరిని కూడా పరిశుద్ధపరచు లార్డ్. ఈ సంఘము ప్రభా ఈ రోజు నుండి ఒక మహిమ గల సంఘముగా మార్చబడాలి. ఈ రోజు నుండి ఒక పరిశుద్ధమైనటువంటి సంఘంగా ఉండాలి ప్రభా. ఈ సంఘము ఈ రోజు నుండి సంఘ సరిహద్దులు విస్తరించబడును గాక. ఈ రోజు నుంచి గొప్ప కార్యాలు చూచుదురు గాక. ఈ రోజు నుంచి ఆయన నీ పరలోకపు సన్నిధి అనుభవించుదురు గాక. లార్డ్ జీసస్ పరిశుద్ధపరచండి ప్రభా. లార్డ్ జీసస్ ఒక్కొక్కరిని ఆర్థికంగా ఆశీర్వదించు ప్రభా. అయ్యా, ఒక్కొక్కరిని పరిశుద్ధపరచు, ఒక్కొక్కరిని సరిహద్దులను విశాలపరచండి ప్రభా. అయ్యా, ఈ మహిమ గల సంఘంలో మీరందరినీ కూడా సభ్యులుగా చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ పక్క వారికి సెకండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్పండి. కంగ్రాచులేషన్. దేవుడు
నీ ఎడల గొప్ప కార్యం చేయబోతున్నాడు. చెప్పండి పక్కవారితో, నీ పక్కవారితో చెప్పండి, సెకండ్ ఇచ్చి, దేవుడు నీ ఎడల గొప్ప కార్యం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక.